ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ప్రియులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానము గల కుమారుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన కుమారుడుగా ఉన్నాడు. పెందలకడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడైన కుమారునిగాను, తండ్రిని సంతోషపెట్టుచున్న కుమారునిగా, తండ్రి చిత్తమును నెరవేర్చుచున్న కుమారునిగాను, తండ్రి పనులు చేయుచున్న కుమారునిగాను మనము చూచుచూ ఉన్నాము. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనంత జ్ఞాని అయి ఉన్నారు. సర్వలోకమును సృష్టించిన వాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్యు పేరులు పెట్టుచున్నవానిగా మనము చూచుచూ ఉన్నాము. సొలొమోను రాజునకు జ్ఞానమునిచ్చినవాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని సెలవిచ్చినవాడు యేసు ప్రభువారు. జ్ఞానము గల కుమారునిగా పరిశుద్ధమైన జీవితమును జీవించుచు తండ్రిని సంతోషపరుచుచున్నారు. జ్ఞానము గల కుమారునిగా ప్రార్థన చేయుచు తండ్రిని సంతోషపరుచుచున్నారు. జ్ఞానము గల కుమారునిగా తండ్రి అప్పగించిన పనిని చేయుచు తండ్రి చిత్తమును జరిగించుచు తండ్రిని సంతోషపరుచుచున్న కుమారునిగా యేసు ప్రభువాన్ని మనము చూచుచున్నాము. ఒక తండ్రికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్న కుమారుడు తప్పిపోయినట్లుగా వాక్యములో మనము చూచుచూ ఉన్నాము. ఈ కుమారుడు తండ్రి మాట వినే విషయములో తప్పిపోయి ఉన్నాడు. తండ్రిని సంతోషపెట్టు విషయములో తప్పిపోయి ఉన్నాడు. జ్ఞానము లేని కుమారునిగా, బుద్ధిహీనునిగా పేరు తెచ్చుకుని ఉన్నాడు. తనకు రావలసిన వాటా తీసుకుని తన ఆస్తితో బయలుదేరి దూరదేశమునకు వెళ్లి దుర్వ్యాపారము చేసి లోక స్నేహితులతో తిరుగుచు, వేశ్యలతో తిరుగుచు తన ఆస్తిని పాడు చేసుకొని ఉన్నాడు. స్నేహితులందరూ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. అతడు ఒంటరివాడైపోయాడు. ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. ఆ దేశములో గొప్ప కరువు రాగా అతడు ఇబ్బంది పడసాగి పందులను మేపు ఉద్యోగములో చేరి ఆకలితో అలమటించి ఉన్నాడు. ఆకలితో అలమటించుచున్న సమయములో అతనికి బుద్ధి వచ్చి ఉన్నది. తండ్రి ఇల్లు జ్ఞాపకమునకు వచ్చి ఉన్నది. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని నా పాపమును ఒప్పుకొని, తండ్రి, నీ కూలివారిలో ఒకనిగానైనా నన్ను పెట్టుకొనుము అని చెప్పుదుననుకొని అతడు లేచి బయలుదేరి తండ్రి ఇంటికి ప్రయాణము చేసి ఉన్నాడు. అతడు వచ్చుచున్నప్పుడు తండ్రి దూరము నుండి చూచి పరుగెత్తి వచ్చి ఆ కుమారుని పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతనికి స్నానము చేయించి ప్రశస్త వస్త్రములు తొడిగించి చేతికి ఉంగరమును పెట్టి కాళ్లకు చెప్పులు తొడిగించి సింహాసనం మీద కూర్చుండబెట్టి విందు చేసి ఉన్నాడు. ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని తిరిగి తండ్రి యొద్దకు రాగా తండ్రికి సంతోషము కలిగి ఉన్నది. ప్రతి ఒక్కరూ తప్పిపోయిన వారిగా మనమున్నాము. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము మన తప్పులను తెలుసుకొని మన పాపములను ఒప్పుకొని తండ్రిని సంతోషపరచుదుముగాక. జ్ఞానము గల కుమారులుగా, కుమార్తెలుగా జీవించుదుముగాక. జ్ఞానము గల కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలె పరిశుద్ధముగా జీవించుదుముగాక. పాపము లేని వారిగాను, పరిశుద్ధులుగాను, ప్రార్థన పరులుగాను, పరిచర్య చేయువారిగాను, ప్రకటించువారిగాను, ప్రభునామ మహిమార్థమై
జీవించుదుముగాక, పరమ తండ్రిని సంతోషపరచుదుముగాక. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించగా, సిలువ మరణము జయించుటకు బలముందేగా. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించగా, సిలువ మరణము జయించుటకు బలముందేగా. ఓ మరణమని విజయమెక్కడ, ఓ మరణమని ఉల్లెక్కడ, ఓ మరణమని విజయమెక్కడ, ఓ మరణమని ఉల్లెక్కడ. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.